ప్రభుత్వ హాస్టళ్లలో చేపల కూర క్రీడా పాఠశాలల్లో సంక్రాంతి పండుగ తర్వాత అమలుకి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇదే రోమ్ నగరం కాలబడిపోతుందిరా అంటే తగలబడిపోతుందిరా అంటే ఫీడీలు వాయించినట్టు. అక్కడ తింటందుకు సరైన బువ్వ లేదురా, ఆడ కూర లేదు, నీళ్ళ చారు ఉన్నది, పప్పు చారులో పప్పు లేదు, ఓన్లీ చారే ఉన్నది. ఏంది కల్తీ ఆహారం తిని రోజు విద్యార్థులు, నిన్న కూడా విద్యార్థులు ఏంది ఈ గద్వాలలో విషాహారం తిని 12 మంది హాస్పిటల్లో పాలయ్యారు. వాళ్ళని ఓ గుడ్డు పెడతలేరు, ఓ మాంసం పెట్టట్లేదు, చికెన్ పెట్టట్లేదు, దొడ్డు బియ్యం పెడుతున్నారు పాలిష్ చేసి అని అంటే దాన్ని పట్టించుకుంటందుకు దిక్కులేదు. కానీ చేపల కూర పెడతారట. అది వెనుకట అన్నట్టు అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు ఏదో గాజులు చేస్తానట. వీళ్ళకి తింటందుకు తిండి లేదు, చదువుతందుకు చదువు లేదు. వానకాలం వస్తే హీటర్లు పనిచేస్తలేవు ఆ హాస్టళ్లలో. గతంలో కనీసం వాటర్ హీటర్లు ఉండేది, ఆ వాటర్ హీటర్లు లేవు హాస్టళ్లలో. గతంలో ఒక గస్తీ ఉండేది, ఏది వీళ్ళు ఎప్పటికప్పుడు అమ్మాయిల బాలికల పాఠశాల కస్తూర్బా బాలికల విద్యా పాఠశాల దగ్గర, మహిళల గురుకుల పాఠశాల దగ్గర ఎప్పటికీ పోలీసుల బందోబస్తు ఉండేది. ఇప్పుడు ఆ బందోబస్తు లేదు, అందులో అరాచక శక్తులు వస్తున్నాయి, అడ్డగోలుగా తిరుగుతున్నారు, వాళ్లకు తిండి పెట్టట్లేదు, నాణ్యమైన విద్య లేదు, ఉపాధ్యాయుల కీచక పర్వాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపన పోతలేరు. ఇన్ని సమస్యలు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యాశాఖలో జరుగుతుంటే చేపల కూర పెడతారట. ఆ చేపల కూర ఎవరు తినాలి? ఆ చేపలు ఎక్కడి నుంచి తీస్తారు? అందులో పుసుకున్న ముళ్ళులు గుచ్చుకొని ఆ పిల్లలకి ఏమన్నా అయితే మళ్ళీ ఆలోళ్ళు ఎవడు పెట్టు. ఉన్న మటన్ చికెన్ పెట్టుర్రి సరిపోతుంది. ఇప్పుడు ఆ మంచి అన్నం పెట్టండి, ఆ విషాహారం లేకుండా కాంట్రాక్టర్లో ఈ బలగొట్టండి, ఆ కల్తీ ఆహారం ఇవ్వకుండా వాళ్ళు ఆసుపత్రుల పాలైతే ఎవడు కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు లాగు వలగొట్టండి. సో చర్యలు తీసుకుంటే జనం మిమ్మల్ని ఇప్పటికే పిల్లల్ని మేము హాస్టల్కి పంపలేమురా బాబు అని పిల్లల్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఫస్ట్ టైం గురుకుల పాఠశాలల హిస్టరీలో ఇట్లా జరగడం ఫస్ట్ టైం. సో ఇది ఈ గురుకుల పాఠశాలల్లో రాష్ట్రంలోని విద్యాశాఖలో జరుగుతున్న దౌర్భాగ్య విధానాలు ఇట్లా ఉంటే మేము చేపల కూర పెడతాము. ఎవడు అడిగిండా నిన్ను చేపల కూర? గురుకుల పాఠశాలకు పోయి చేపల కూర కోసమా? నాణ్యమైన విద్య కోసమా? ఇంతకుముందు స్ప్రౌట్స్ ఉండేది, స్ప్రౌట్స్ లేదు. బ్రేక్ఫాస్ట్ ఉండే, బ్రేక్ఫాస్ట్ లేదు. పాలు ఉండే, పాలు లేవు. నెయ్యి పెట్టేది, నెయ్యి లేదు. ఏది లేదు, మొత్తం దోపిడీ. వీళ్ళ జేబులకే సరిపోతలేదు ఎక్కడ. ఈ కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లకు వంతపాడుతున్న ఈ రాజకీయ దొంగల నాయకులకు సరిపోతలేదు. పిల్లల నోటికాడు కూడును కూడా తినుకుంటా వాళ్ళకి చేపల కూర. ఎవరింట్లో చేపలు ఉండడానికి ఇప్పుడు ఆడ ఏంది ఈ వచ్చే నాయకులకు చేపల కూర వండి పెట్టడానికి ఈ పథకం తీసుకొచ్చారా? అంటే ఈ చేపల కూర బయట తింటే ఏమన్నా పలవవుతారని పోయి రేపటి నుంచి ఏంది డైరెక్ట్గా ఇక్కడ కూర్చొని చేపల కూర తింటారా? ఇట్లా ఉన్నది.